హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. సో ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ అనేది మంచి మజా ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్ సో 18 balls 18 వరకు కూడా టగ్ ఆఫ్ వార్ అనేది మనం చూసాం. సో అఫ్ కోర్స్ చెన్నై మంచి బౌండరీ కొట్టిందని అనుకోవాలి. జస్ట్ కొంచెం కంబ్యాక్ అవుతారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు కూడా డల్ అయిపోకండి, కంబ్యాక్ అవుతారు ఖచ్చితంగా. ఈ రోజు డబుల్ హెడర్ మ్యాచెస్, 2 మ్యాచెస్ ఉండబోతున్నాయి. ఢిల్లీ వర్సెస్ పంజాబ్, అలాగే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఏంటి, ఇంకొక వీడియో కూడా చేసాను ఎస్ఆర్హెచ్ వాళ్ళది, అది కూడా చూడండి. ఈ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్, మొహాలీలో మ్యాచ్. మొహాలీలో కొంచెం పేస్ కి అనుకూలంగా ఉంటుంది పిచ్. ఆల్రెడీ కొంచెం పిచ్ రిపోర్ట్స్ అవి కూడా చెప్పారు. సో కామెంటేటర్స్ కూడా చాలా మంది కామెంట్ కూడా చేశారు. ఇక్కడ లో స్కోర్ అంటే కొంచెం తక్కువ స్కోర్ కి కట్టడి చేసే ఛాన్సెస్ ఉంటాయి, మేబీ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైనా తీసుకుంటే. సో వాళ్ళు 150+ 160 కొట్టినా కూడా దాన్ని డిపెండ్ చేసుకోగలచ్చు అనమాట. సో ఇక్కడ కీలకం ఫాస్ట్ బౌలర్సే. సో ఇద్దరికి కూడా ఫాస్ట్ బౌలర్స్ కి కొదవలేదు అనుకోవాలి. అటు సైడ్ చూస్తే మీకు పంజాబ్ లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అలాగే మీకు రబాడా. ఇంకా వీళ్ళిద్దరు క్లిక్ అయ్యారంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ కి చుక్కలే. ఎందుకంటే ఆ స్వింగ్ ని, రబాడా గురించి మనకు తెలుసు, అసలు వికెట్ టేకర్. ఆ స్వింగ్ ని బోత్ సైడ్స్ స్వింగ్ చేసుకుంటూ అలా రాబట్టుకుంటాడు. పేస్ అండ్ బౌన్స్ బాగా జనరేట్ చేయగలుగుతాడు. కాబట్టి సో మీకు చాలా కీలకం. హర్షదీప్ సింగ్ అయితే బోత్ సైడ్ స్వింగ్ చేయగలుగుతాడు, ఆ అవుటర్ ఇన్ కట్ రేసేస్తాడు. సో కాబట్టి హర్షదీప్ సింగ్ బౌలింగ్ అంటే పవర్ ప్లే, ఢిల్లీ క్యాపిటల్ పవర్ ప్లే అయితే జాగ్రత్తగా ఆడాలి. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ హెన్రిక్ నోకియా ఉంటాడు, అలాగే మీకు ముఖేష్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. సో ఖలీల్ అహ్మద్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సీమర్. సో మీకు ఈ లెఫ్ట్ హ్యాండ్ సీమింగ్ అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ రోజు పర్టికులర్ మ్యాచ్ లో, అటు హర్షదీప్ సింగ్ కానీ ఇటు ఖలీల్ అహ్మద్ కానీ. కాబట్టి మీరు డ్రీమ్ 11 పిక్ చేసేటప్పుడు వీళ్ళిద్దరిని కొంచెం పెట్టుకునే ఇద్దరిలో ఒకరిని పెట్టుకోండి, లేదా ఇద్దరిని పెట్టుకోండి. నా సజెషన్ అయితే ఖలీల్ అహ్మద్ని పెట్టుకోమని చెప్తాను. డ్రీమ్ 11 ఎవరైతే ఫ్యాన్సీ ప్లేయర్స్ క్లిక్ చేసుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా క్లిక్ చేయండి, మీకు సినారియో అనేది తెలిసిపోతుంది. మ్యాచ్ ప్రిడిక్షన్ చూస్తే మాత్రం మనకి పంత్ రాబోతున్నాడు. పంత్ వస్తే నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ కి పండగానే చెప్పాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో చాలా కాలం తర్వాత, అంటే ఒక మేజర్ యాక్సిడెంట్ తర్వాత పంత్ గ్రౌండ్ లో ఆడటం ఖచ్చితంగా అది ఒక నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ అనమాట. అది ఇంత స్పీడ్ రికవరీ అనేది చాలా మందికి. సో మరి పంత్ కీపింగ్ అయితే చేయకపోవచ్చు, కుమార్ ఖుష్ గారు ఉన్నాడు కాబట్టి. సో బ్యాటింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటే, మనం ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తే ఓపెనింగ్ డేవిడ్ వార్నర్ ఉంటాడు, పృథ్వీ షాకి అయితే నిరూపించుకోవాల్సిన టైము. ఎందుకంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత వరల్డ్ కప్ ఉంది, 2020 వరల్డ్ కప్. సో ఏమన్నా ఛాన్స్ ఉంటే అగ్రెసివ్ గా ఆడితే పృథ్వీ షా కూడా ఫైనల్ గా ప్రాబబుల్స్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పృథ్వీ షా తనని తను ప్రూవ్ చేసుకోవాల్సిన ఇదని మనం చెప్పుకోవాలి. అలాగే మిచెల్ మార్ష్ కూడా కొంచెం క్లిక్ అయ్యాడు అంటే ఎలా కొడతాడో మనకు తెలుసు. తర్వాత ఇంకా మీకు మిడిల్ ఆర్డర్ రిషబ్ పంత్ ఉంటాడు. హ్యారీ బ్రూక్ అనుకుంటున్నారు చాలా మంది. హ్యారీ బ్రూక్ ఆడతాడు లేదో మనం చెప్పలేము, ఎందుకంటే స్టబ్స్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టబ్స్ మిడిల్ ఆర్డర్ లో మంచి కీలకం ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ లోవర్ ఆర్డర్ చూస్తే మాత్రం మనకి అక్షర్ పటేల్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఖచ్చితంగా అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఉంటుంది. కుల్దీప్ యాదవ్ తీసుకోవాలా వద్దా అని చాలా మంది కామెంట్ చేశారనమాట ఫేస్బుక్ లో. అంటే కొంచెం టర్న్ అనేది అంతగా ఉండకపోవచ్చు, అందుకని నేను కుల్దీప్ యాదవ్ చాయిస్ అయితే ఇవ్వట్లేదు. మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు చూసుకోండి. నా చాయిస్ నేను ఇచ్చాను, మీ చాయిస్ మీరు చూసుకోండి. ఎందుకంటే ప్లేయింగ్ 11 అనేది కూడా మనం అంతగా అక్యురేట్ గా చెప్పలేము, ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా. సో వాళ్ళు అప్పటికప్పుడు మ్యాచ్ కి ముందు కూడా మాట్లాడుకునే ఆ పిచ్ ని బట్టి, కండిషన్స్ ని బట్టి, అపోనెంట్ టీంని బట్టి కూడా వాళ్ళు డిసైడ్ చేసేస్తుంటారు. కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఏదైనా కూడా. సో మనకి మెయిన్ ప్లేయర్స్ ఒక 7-8 అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయితే అవుతారు, అందులో డౌట్ లేదు. సో కుమార్ ఖుష్ గారు కూడా ఆడతాడు, అండ్ ఖలీల్ అహ్మద్. ఢిల్లీ క్యాపిటల్ అయితే బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఎస్పెషల్లీ ఫీల్డింగ్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది, డౌటే లేదు. అలాగే పంజాబ్కి వచ్చేసరికి
మీకు శిఖర్ ధావన్, జానీ బెస్టో వీళ్ళిద్దరు ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది ప్రభు సిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ అనుకుంటున్నారు, కానీ ప్రభు సిమ్రాన్ సింగ్ మేబీ 1 down కే రావచ్చు. లేదు ఇంకొంచెం అగ్రెసివ్ గా కొట్టాలి, కొంచెం ముందుకు వచ్చేయాలి అంటే ప్రభు సింగ్ ని అండ్ శిఖర్ ధావన్ ని పెట్టుకుని జానీ బెస్టోని 1 down పెట్టుకుంటారు. మేబీ అంత చేయకపోవచ్చు, ఎందుకంటే అక్కడ సీమ్ ఆడాలి, ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి జానీ బెస్టోనే వచ్చే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత అథర్వ టైడ్ ఉన్నాడు, తర్వాత అథర్వ టైడ్ అండ్ లివింగ్ స్టోన్ అనేది చాలా అంటే చాలా కీలకం మిడిల్ ఆర్డర్ లో. సో లివింగ్ స్టోన్ కొంచెం వచ్చాడు అంటే, ఫామ్ లోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా గ్యాలరీలోకి పంపిస్తుంటాడు. మనకి ఎట్లా హిట్ చేస్తాడని అందరికి తెలిసిందే. సో లివింగ్ స్టోన్ అనేది ఒక ఆప్షన్ కూడా తీసుకోండి మీరు. తర్వాత జితేష్ శర్మ, శ్యామ్ కరణ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ డౌటే లేదు. అటు బౌలింగ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ అండ్ బ్యాటింగ్ కూడా ఉంటుంది. అలాగే హర్షల్ పటేల్ తక్కువ అంచనా వేయద్దు, స్లో కటర్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆ తర్వాత రబాడా, హర్ప్రీత్ బార్ అండ్ హర్షదీప్ సింగ్ నా ప్లేయింగ్ 11 ఇది. రాహుల్ చహర్ మేబీ బెంచ్ కే పరిమితం చేయొచ్చు, ఎందుకంటే అంత టర్న్ రాదు కాబట్టి. అటు సైడ్ నుంచి కుల్దీప్ ఉంటాడు టర్న్ చేయడానికి మీకు. ఇటు సైడ్ అయితే మీకు వేరే వాళ్ళు ఉన్నారు. సో లివింగ్ స్టోన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా పంజాబ్ అండ్ ఢిల్లీ సినారియో. ఇప్పుడు విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. 52% ఢిల్లీ క్యాపిటల్స్ కి చూపిస్తుంటే ఖచ్చితంగా 48% ఇటు సైడ్ ఉంది పంజాబ్. సో అంటే ఢిల్లీకే వెయిట్ ఎక్కువ ఉంది. సో నా చాయిస్ కూడా ఢిల్లీనే. ఈరోజు ఢిల్లీ గెలుస్తుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను. సో మరి మీ చాయిస్ ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పిచ్ రిపోర్టింగ్ అయితే అలాగే ఉంది. విన్నింగ్ మీటర్ అనేది ఏంటంటే ఇన్ జనరల్ గా ఓటింగ్ బట్టి, వేరే వాళ్ళు దాన్ని బట్టి, కొన్ని కండిషన్స్ బట్టి అట్లా ఉంటుంది. సో బట్ ఏంటంటే అక్కడ లోకల్లో ఇప్పుడు మొహాలి అనేసరికి వాళ్ళు కూడా హీరోస్ ఉంటారు, లోకల్ హీరోస్ ఉంటారు కాబట్టి అటు సైడ్ కూడా చెప్పలేమన్నమాట. అందుకే 48% అనేది చూపెట్టింది. సో మ్యాచ్ అయితే మంచి టఫ్ గా ఉండబోతుంది 3:30కి. అంటే డే నైట్ మ్యాచ్ కాదు కాబట్టి ఆ కండిషన్స్ కానీ టీం పరంగా చూస్తే, పేపర్ మీద చూస్తే మాత్రం ఢిల్లీ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. ఇది పంజాబ్ తో పోలిస్తే, కంపేర్ టు పంజాబ్ ఢిల్లీ కొంచెం స్ట్రాంగ్ అనే టీం కనిపిస్తుంది. సో మరి ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ హైగా ఉన్నాయి అని చాలా మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. నేను 2-3 ప్రిడిక్షన్స్ కూడా చూశాను, చాలా మంది చూశాను. సో ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అవుతుందని అనుకుంటున్నా. మరి చూద్దాము ఏం జరుగుతుంది అనేది, ఎట్లా ఏంటి మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే హైదరాబాద్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ కూడా ఉండబోతుంది. దాని ప్రిడిక్షన్ కూడా ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.